హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? మీరు చూస్తున్నది శ్యామ్ న్యూస్ అప్డేట్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఎలక్షన్ మేనిఫెస్టోలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది మహిళలు అయితే ఉంటే మహిళలందరికీ మహాశక్తి అన్నట్టు పేరు పెట్టిన అయితే మహిళలందరికీ కూడా సంవత్సరానికి 3 సిలిండర్లు ఇస్తామని వాగ్దానం చేయటం జరిగిందండి. మరి ఎలక్షన్లో అయితే ప్రభుత్వం విజయం సాధించి అయితే 3 మాసాలు అయితే జరుగుతూ ఉన్నది. దీనిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ప్రతి మహిళలకి ఆ సిలిండర్ ఇవ్వటానికండి కొన్ని షరతులు అయితే విధించబోతుంది. అవి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్, స్క్రిప్ట్ అయితే చేయొద్దండి. కాబట్టి వివరాలకు వెళ్దాం. గ్యాస్ సిలిండర్ మిత్రులందరికీ నమస్కారం. ఎన్నికల ముందు ఎన్డీఏ, టీడీపీ, జనసేన మరియు బీజేపీ ప్రభుత్వం సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తామని కూటమి ప్రభుత్వం అయితే మాటకు కట్టుబడి ఉందని ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారు తెలిపారండి. ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని ప్రారంభించడానికి రాష్ట్రం మొత్తం మీద ఎంత ఖర్చు అవుతుంది అంచనా వేసి ఎప్పుడు మొదలు పెడదామని ప్రభుత్వం అయితే ఆలోచిస్తుందండి. ఈ ఉచిత 3 గ్యాస్ సిలిండర్ పథకాన్ని ప్రారంభించడానికి రాష్ట్రం మొత్తం మీద మహిళల పేరుతో ఉండేది ఇవాళ, లేదా చాలామంది భర్తలు, చాలామంది మహిళలు, కొంతమంది పురుషుల పేరుతో ఉంది, వారి పేరుతో ఇవ్వాలని కూటమి ప్రభుత్వం ఆగస్టు 15 నుండి విడుదల చేయాలని, సంవత్సరానికి 3 సిలిండర్లు విడుదల చేస్తే బాగుంటుందని ప్రభుత్వం అయితే తాజా సమాచారం అయితే అందుతూ ఉందండి. ఏదేమైనా ఫ్రెండ్స్, మరొకసారి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొన్ని పథకాలు ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని పథకాలు అయితే ఇంప్లిమెంటేషన్ అయితే చేయటం మనందరికీ తెలిసిన విషయమే. అయితే గ్యాస్ సిలిండరు మనకు రావాలంటే మొదటగా మనం చేయాల్సింది ఏంటంటే మనకు సంబంధించినటువంటి మనం ఏ సిలిండర్ వాడుతున్నామో, ఇండియన్ గ్యాసా లేకపోతే భారత్ గ్యాసా, వేరే ఏ కంపెనీ వాళ్ళైతే అక్కడికి వెళ్ళి మీరు ఖచ్చితంగా మహిళల పేరుతో ఈకేవైసీ అయితే చేసుకొని ఉండాలండి. ఈకేవైసీ అంటే మనం వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్తూ బ్యాంక్ పాస్బుక్ కావచ్చు, సబ్సిడీ డబ్బు పడతా ఉంది కాబట్టి 50 రూపాయలు, కాబట్టి అలాగే నీ ఆధార్ కార్డు, గ్యాస్ బుక్, ఈ 3 తీసుకొని అక్కడికి వెళ్తే మీ సంబంధించిన గ్యాస్ కేంద్రంలో లేదా ఆఫీస్లో మీ దగ్గర వాళ్ళు ఈకేవైసీ అనేది తీసుకోవటం జరుగుతుంది. ఎవరైతే ఈకేవైసీ చేసుకుంటారో వారు మాత్రమే అర్హులండి. ఇంకా చాలామంది సంబంధించినటువంటి గ్యాస్ కంపెనీల దగ్గరికి వెళ్ళి చాలామంది తీసుకోలేదని తెలుస్తుందండి. ఏది ఏమైనా మీకు ఉచిత 3 సిలిండర్లు అయితే పథకం అయితే మీరు లబ్ధిదారులు కావాలంటే ఖచ్చితంగా మీరు వెళ్ళి గ్యాస్ కంపెనీ దగ్గరికి వెళ్ళి మీరు ఏలు ముద్ర తీసుకొని థంబ్ లైన్ కంపల్సరీ వేయాల్సి వస్తుంది. అయితే దీనికి సంబంధించినటువంటి బేసిక్ ఏంటంటే ప్రామాణికంగా ఆ రేషన్ కార్డు ఉండాలి, అలాగే ఇంకా సంబంధించినటువంటి ఆధార్ కార్డు ఉండాలి. దాన్ని ప్రామాణికంగా తీసుకోబోతున్నారండి. ఏదేమైనా తాజా సమాచారం ప్రకారం ఈ ఉచిత 3 గ్యాస్ సిలిండర్లు పండుగ దినాల్లో ఇవ్వడానికి సన్నాహాలు అయితే జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. అలాగే వినాయక చవితి లేదా దీపావళి, ఉగాది పండుగల కానుకంగా ఒక్కొక్క సిలిండర్ ఇచ్చేటట్లు సమాచారం. అయితే ఇది వరకు తేదీలు చూసుకుంటే సెప్టెంబర్ 7న లేదా సెప్టెంబర్ 1న దీపావళి మరియు మార్చి 3వ ఉగాది పండుగలు ఇస్తారని తెలిసింది. ఏటా గ్యాస్ 3 సిలిండర్ల పథకాన్ని అమలు చేయటానికి ఏపీ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టుగా ఈ పథకం కోసం ఏటా 3 గ్యాస్ సిలిండర్ పథకాన్ని అమలు చేయడానికి సిద్ధంగా అయితే ఉందండి. ప్రభుత్వం కొన్ని చర్చలు కూడా జరుగుతున్నాయి. ఈ పథకానికి డబ్బులు డైరెక్ట్గా గ్యాస్ కంపెనీలకు ఇవ్వాలా, లేదా గ్యాస్ సిలిండర్ లబ్ధిదారులు ఇవ్వాలా, లేదా అని కావాల్సిన డబ్బు లబ్ధిదారుని ఖాతాలో జమ చేయాలా అనే విషయంపై చర్చలు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ఏది ఏమైనా ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఆ ఎన్నికల ముందు ఎన్డీఏ, టీడీపీ, జనసేన మరియు బీజేపీ ప్రభుత్వం సంవత్సరం 3 సిలిండర్లు ఇస్తామని అయితే చెప్పడం జరిగింది. అయితే విశేషంగా మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారు అయితే ఖచ్చితంగా